తిరుమలలో పరకామణి దొంగలు, పార్టీలకు వాటాలు. పరకామణి కేసుపై హైకోర్టు సీరియస్. శ్రీవారి సొత్తు కాజేసిన వ్యక్తి నుంచి ఆస్తులు రాయించుకున్న వైనం. దొంగలతో రాజీ కుదుర్చుకోవడమేంటని కోర్టు ప్రశ్న. దేవుడి హుండీలో ₹1 వేయడానికి చూస్తారు ఏ భక్తుడైనా. అందులోంచి ₹0.5 తీసుకోవాలనుకున్నా అలాంటోడు దుర్మార్గుడి కిందే లెక్క. అలాంటి వ్యక్తిని శిక్షించాల్సింది పోయి అంతా కలిసి రాజీ చేసుకున్నారు. తిరుమలలో శ్రీవారి పరకామణిలో ఉద్యోగిగా చేసిన రవికుమార్ వందల కోట్ల ఆస్తులు కూడగట్టాడు. పరకామణి నుంచి సొత్తు కాజేయడంలో పెద్ద ప్రొఫెషనల్గా మారాడు. ఈ విషయం బయటపడ్డాక రవికుమార్ పట్టుబడ్డాక అతని నుంచి ఆస్తులు రాయించుకున్నారు. కొన్ని ఆస్తులు తిరుమల తిరుపతి దేవస్థానానికి రాయించుకున్నాక మరికొన్ని ఆస్తులను కొందరు వైసీపీ నేతలు, మరికొందరు టీటీడీ అధికారులు తమ పేర రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. లోక్ అదాలత్లో రాజీ కుదుర్చుకున్నారు. ఈ విషయంపై బీజేపీ నేత భాను ప్రకాష్ ఆధారాలతో సహా బయటపెట్టారు. ఈ మొత్తం వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అసలు శ్రీవారి సొత్తును దోచుకున్న వ్యక్తితో రాజీ చేసుకోవడం ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. వెంటనే రికార్డులు సీజ్ చేసి పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ఆదేశించింది. అయినా సరే పోలీసులు లైట్ తీసుకున్నారు. ఈ నిర్లక్ష్యంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో అధికారులు కదిలారు. లోక్ అదాలత్లో రాజీ చేసుకున్న పరకామణి కేసుకు సంబంధించిన రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. తిరుమల పరిపాలనా భవనంలో ఉన్న కొన్ని డాక్యుమెంట్స్ పరిశీలించారు. శ్రీవారి సొత్తును కాజేసిన వ్యక్తిని, అందులో భాగస్వాములైన వారిని అస్సలు విడిచిపెట్టకూడదని డిమాండ్ చేస్తోంది భారత చైతన్య యువజన పార్టీ. ముందుగా ఏడాది కాలంగా కనిపించకుండా తిరుగుతున్న ప్రధాన నిందితుడు రవికుమార్ను పట్టుకోవాలని అల్టిమేటం ఇచ్చింది బీసీవై పార్టీ. ఈ కేసులో నిందితులందరికీ శిక్ష పడేలా చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్.